చిరంజీవి గారు ఇప్పుడు అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో ఒక ఎంటర్టైన్మెంట్ బేస్ ఉన్న సినిమాని చేస్తా ఉన్నారు. ఆ సినిమా చాలా ఎంటర్టైన్మెంట్ తో కూడుకుని ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. అలాగే అనిల్ రావిపూడి గారు కూడా సంక్రాంతికి వస్తున్నాంకి మించి ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటది. అలాగే చిరంజీవి గారి రేంజ్ కి ఏ మాత్రం తగ్గని విధంగా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. అలాగే హీరోయిన్ గా కూడా రష్మిక మందాన్న గారిని తీసుకున్నారని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. అయితే ఇప్పుడు చిరంజీవి గారి నెక్స్ట్ లైనప్ లో ఒక గొప్ప ఆఫర్ వచ్చిందని చెప్పి తెలుస్తా ఉంది. అదేంటంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు మలయాళంలో మోహన్ లాల్ గారితో లూసిఫర్, ఇప్పుడు L2 ఎంపరర్ అనే సినిమాలు చేశారనమాట. ఆ సినిమాలు చాలా పెద్ద హిట్ అయినాయి. అలాగే లూసిఫర్ ని చిరంజీవి గారితో గాడ్ ఫాదర్ అని చెప్పి తెలుగులో కూడా తీశారు. అది కూడా చాలా బాగా ఆడింది. చిరంజీవి గారిని ఒక రేంజ్ లో చూపించారనమాట. అయితే ఇప్పుడు ఆ డైరెక్టరే పృథ్వీరాజ్ సుకుమారన్ గారే లూసిఫర్ 3 ని చిరంజీవి గారితో ప్లాన్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారంట. మోహన్ లాల్ గారితో ఆల్రెడీ 2 తీశాను, ఇంకా అంతకన్నా పెద్ద హీరో అంటే మనకి చిరంజీవి గారు అయితే చాలా బాగుంటది. పైగా చిరంజీవి గారు అయితే తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం అలాగే హిందీ భాషల్లో కూడా ఆయనకి మంచి పేరు ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో నెక్స్ట్ లెవెల్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఆయన అయితే లూసిఫర్ 3 లో చాలా బాగుంటదని చెప్పి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఫిక్స్ అయ్యి కథ కూడా చెప్పారంట. కథ విన్న చిరంజీవి గారు అసలు ఇది నాకు మరో ఠాగూర్ లా అనిపిస్తుంది, ఈ కథ వింటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా నేను చేస్తాను, మీరు మంచిగా ప్లాన్ చేసుకోండి, ఎన్ని డేట్స్ అయినా సరే ఇస్తాను, సినిమా ఏ విధంగా కూడా తగ్గకూడదు, పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్ కొట్టాలి మనం చెప్పి పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని బాగా ఎంకరేజ్ చేశారంట. అది చూసిన పృథ్వీ గారు నిజంగా అసలు ఎంత గొప్ప మనిషి, మెగాస్టార్ అనే ఈగో ఎక్కడా లేకుండా చక్కగా నాతో కలిసిపోయి నా కథ మొత్తం విని దాంట్లో ఉన్న విషయం అంతా చెప్పి కథను కూడా ఓకే చేశారు. ఖచ్చితంగా చిరంజీవి గారితో నేను ఈ సినిమా చేసి లూసిఫర్ 3 తో నేను పాన్ ఇండియా రికార్డుల్ని బద్దలు కొడతానని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యారంట. చూద్దాం మరి ఈ సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చిందో. త్వరలోనే చిరంజీవి గారి బర్త్డే కూడా ఉంది 2-3 నెలల్లో. ఆ దానికైనా సరే అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి సినిమాలు చిరంజీవి గారు చేసి ఆయన రేంజ్ ని బాగా పెంచుకొని ఇంకా బాగా సినిమాలు చేయాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.